అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉన్నాను. ఇక నేను అక్కడ ఉండలేను. ప్రతి ఒక్కరూ కూడా నా మీద కక్ష సాధించే వాళ్ళే, నా మీద నిందలు వేసేవాళ్ళే. నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. మీరే ఇక్కడ ఉండాలి పిల్లల గురించి అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ఇక విష్ణు అయితే, ఏంటి నేను ఇక్కడ ఉండాలా? ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండను అని అనగానే, మీరు ఇక్కడ ఉంటేనే సరిపోతుంది, లేకపోతే నేను మాత్రం అక్కడికి రాను అని అనగానే అప్పుడే పిల్లలు అయితే, మీరు మళ్ళీ మొదలు పెట్టారనమాట. మళ్ళీ మొదటికే వచ్చారు. ఇక మేము అనాథలుగా మారాల్సిందే. పద వైష్ణవి, 6 నెలల తర్వాత జరగాల్సిన గొడవ మళ్ళీ 3 నెలలకే మొదలైపోయింది. మనం ఇంకా భరించలేము అని అంటూ ఉంటుంది వెన్నెల. అయితే అప్పుడు ఇక వరలక్ష్మి వెన్నెలను చూసి, వెన్నెల, వైష్ణవి మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని అనగానే, లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరిలో ఎప్పటికైనా మార్పు వస్తుందనుకుంటే ఒకరికొకరు పంతాలతో ఉంటారు తప్ప ఎప్పుడూ కూడా సరదాగా కనిపించరు. సరదాగా మా దగ్గర నటిస్తూ ఉంటారు. ఒకరి మీద ఒకరి దేశం తప్ప ఇంకోటి లేదు అని అంటూ పిల్లలైతే చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక విష్ణు అయితే, మరి మన ఇంటికే వెళ్ళిపోదాము అని విష్ణు అంటూ ఉంటే, అమ్మని కూడా రమ్మని చెప్తేనే అప్పుడు నీతో పాటు వస్తాము. ఇక అమ్మకి ఇక మీద ఆ ఇంట్లో ఎటువంటి అవమానం జరగదు, ఎవరు కూడా అమ్మని ఏమీ అనరు అని మాకు భరోసా ఇస్తేనే మేము మీతో పాటు వస్తాము అని అంటూ పిల్లలైతే చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక చూశారు కదా పిల్లలు మీ గురించి ఎలా చెప్తున్నారో, పిల్లలు చెప్పింది చెయ్యండి అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే విష్ణు, మరి నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారే, మరి మీ అమ్మకేమీ చెప్పరా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే అమ్మకి కూడా చెప్తాము. చీటికి మాటికి నువ్వు నాన్నమ్మతో గొడవ పెట్టుకోవడం, నాన్నని నాన్న మాటలు అనడం కూడా నువ్వు చెయ్యకూడదు. మీ ఇద్దరూ కూడా ఒకరికొకరు ఇష్టంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మేము అక్కడికి వస్తాము. లేకపోతే ఇటు నుంచి ఇటు మళ్ళీ మేము లాయర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అని పిల్లలైతే అంటూ ఉంటారు. అప్పుడే అది విని వరలక్ష్మి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కూడా పిల్లల గురించి ఆలోచించి మళ్ళీ కూడా కలిసే ఉండాలని నిర్ణయించుకుంటారు. అమ్మ, నేను వెళ్ళొస్తాను. సుధా జాగ్రత్త. సుధా, నువ్వు కూడా మాతో పాటు అక్కడికి రావచ్చు కదా అని వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదొదినా, అది నాకు పరా ఇల్లే కదా. నీకంటే నీ భర్త ఇల్లు, కానీ నాకు ఎప్పుడు అది పరా ఇల్లే. పరా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం కూడా మంచిది కాదని నాకు బాగా తెలిసొచ్చింది. అందుకే నేను వచ్చేశాను అని అంటూ ఉంటుంది సుధా. అయితే నీ మనసును ఎవరో బాగా గాయం చేశారు సుధా, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావో. నిజం నిలకడ మీదే తెలుస్తుంది. ఎన్ని రోజులు నువ్వు నిజాన్ని దాచిపెట్టాలనుకున్నా ఆ నిజం అనేది దాగదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ఆ నిజం అనేది తెలిస్తే మీలో ఎవ్వరూ కూడా తట్టుకోలేరు వదినా, అందుకనే నా భయం అని చాలా బాధపడుతూ ఉంటుంది సుధా. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక విష్ణు వరలక్ష్మిని ఇంటికి తీసుకొస్తాడు. వరలక్ష్మి ఇంకా రాదనుకుంటే మళ్ళీ విష్ణు వరలక్ష్మిని తీసుకొస్తున్నాడేంటి అని వేదవతి అంటూ ఉంటుంది. అసలు నువ్వు నాకు కన్న తల్లివేనా అని డౌట్ వస్తుందమ్మా అని నందిని అయితే షాక్ ఇస్తుంది వేదవతికి. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని వేదవతి చెప్తూ ఉంటే, మరి ఇంకెలా మాట్లాడాలమ్మా? ఏ కన్న తల్లైనా సరే కన్న కొడుకు భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వేంటమ్మా ప్రతిసారి కూడా వరలక్ష్మి వదిన్ని ఏదోటి అంటూనే ఉంటున్నావు? వాళ్ళిద్దరూ కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా? అసలు వరలక్ష్మి వదినే లేకపోతే అన్నయ్య అసలు బ్రతికుండేవాడు కాదు కదమ్మా అని అంటూ ఉంటుంది నందిని. అయితే పాత జరిగిన గతమంతా మర్చిపోయి కొత్తగా వదిన చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని వదిన్ని నువ్వు అలా అనడం మాత్రం అసలు కూడా నాకు నచ్చడం లేదు. ఇది మనం చేసే మహాపాపం అవుతుంది. పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయంటారు. ఒకవేళ నువ్వు వరలక్ష్మి వదిన విషయంలో ఇలా చేస్తున్నావు కాబట్టి నాకు ఆ దేవుడు పిల్లల్ని ఇవ్వలేదేమో అని నందిని అయితే షాక్ ఇస్తుంది వేదవతికి. దాంతో ఇక వేదవతి అయితే నందిని మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండంగానే ఒకరోజు అజయ్ అయితే సుధాని కలవడానికి ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే సరస్వతి అయితే బయటికి వెళ్తూ ఉంటుంది. అలా సరస్వతి బయటికి వెళ్తూ ఉన్నప్పుడే నేను సుధాని కలిసి వెళ్ళిపోతానండి అని అంటూ ఉంటే, లోపలుంది బాబు వెళ్ళండి, నాకు కాస్త పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను అని సరస్వతి అజయ్ని లోపలికి పంపిస్తుంది. అప్పుడే ఇక అజయ్ అయితే సుధా దగ్గరికి వెళ్ళి, ఏంటి సుధా, ఏం జరిగింది, ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు, ఎవరేమన్నారు ఇంట్లో నిన్ను అని అజయ్ అంటూ ఉంటాడు.
అప్పుడే ఇక సుధా అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతుంది. సుధా అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక డాక్టర్ని పిలిపిస్తాడు అజయ్. అయితే ఇక డాక్టర్ అయితే వస్తారు. డాక్టర్ వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారి అజయ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక డాక్టర్ అయితే తను తెలిసిన డాక్టర్ కాదు కాబట్టి సరిపోతుంది, ఈవిడ తెలిసిన డాక్టర్ కాదు, సుధా గురించి ఎవరికీ చెప్పది అని అనుకుంటూ ఉంటాడు అజయ్. అయితే సుధా స్పృహలోకి వస్తుంది. ఏమైంది నాకు అని అడుగుతూ ఉంటే, నువ్వు తల్లి కావబోతున్నావు, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ తెలుసా, పెళ్లి కాకుండానే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే ఆ కుటుంబం చావాలో బ్రతకాలో కూడా తెలీదు, ఎందుకు ఇలా చేశావో, అసలు నిన్ను మోసం చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉంటాడు అజయ్. అయితే నన్ను మోసం చేసిన వ్యక్తి పేరు చెప్తే ఏం చేస్తారు అజయ్ గారు అని అడుగుతూ ఉంటుంది సుధా. అయితే ఏం చేస్తానా, వాడు ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చి వాడికి నీకు పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటాడు అజయ్. అయితే మరి ఇదివరకే అతనికి పెళ్ళైపోతే తనకి ఒక భార్య ఉంటే ఆ భార్య అంటే తనకు చాలా ఇష్టమైతే అప్పుడు అతను మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా అని సుధా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అసలు ఎవరు వాళ్ళు చెప్పు, పెళ్ళైనా అతనితో నువ్వెందుకు ఇలా చేశావు అని అనగానే అప్పుడే ఇక అసలు నేనెవరి గురించి చెప్తున్నానో మీకు తెలుసా, నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మీరే అని అజయ్కి షాక్ ఇస్తూ ఉంటుంది సుధా. అయితే ఇక సుధా ఇచ్చిన షాక్కి అజయ్ అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజం కాదో, నువ్వు చెప్పేది అబద్ధం అని అంటూ ఉంటే, నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ రోజు రాత్రి మీరు ఫుల్గా తాగి మత్తులో నా గదిలోకి వచ్చారు, నందిని అనుకొని నాతో ఒక్కటయ్యారు, నేను ఎంత దూరం పెడుతున్నా సరే నన్ను బలవంతంగా మీరు లొంగ తీసుకున్నారు అని సుధా అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఒక్కసారి అజయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయను, ఈ బిడ్డని చంపుకోనా లేకపోతే నేనే చావనా అని అంటూ ఉంటుంది సుధా. అయితే పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానని తెలిస్తే మా అమ్మ బ్రతకదు, మా అమ్మ చనిపోతుంది, ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడుగుతూ ఉంటుంది సుధా. అయితే అప్పుడే ఇక అజయ్ అయితే ఒక నిర్ణయానికి వస్తాడు. నువ్వు నాతో రా అని అంటూ ఉంటాడు. ఎక్కడికి అజయ్ గారు అని అంటూ ఉంటే, చెప్పాను కదా నువ్వు నాతో రా అని అజయ్ అయితే సుధాని తీసుకొని ఒక గుడికైతే వెళ్తాడు. అలా గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుధా మెడలో తాళి కట్టేస్తాడు అజయ్. అయితే నీ జీవితాన్ని నాశనం చేసినందుకు నేను నీకు చేస్తున్న న్యాయం ఇది అని అనగానే, మీరు నాకు న్యాయం చేస్తున్నారని అంటూ మరో పక్క నందినికి అన్యాయం చేస్తున్నారని విషయం మర్చిపోయారా అని అంటూ ఉంటుంది సుధా. అయితే మర్చిపోలేదు, నేను చేసిన తప్పుకి సుధా నన్ను క్షమించకపోవచ్చు, కానీ నీకు నేను న్యాయం చేస్తాను అని అంటూ ఉంటాడు అజయ్. అయితే అప్పుడు ఇక అజయ్ అయితే పెళ్లి చేసుకొని సుధాని ఇంటికైతే తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే దండలతో ఇంటికి వెళ్ళారో అజయ్ సుధాని చూసి షాక్ అయిపోతూ ఉంటారు కుటుంబం మొత్తం కూడా. ఇదేంటి, మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటి, అజయ్ ఎందుకు ఇలా చేసావు అజయ్ అని నందిని అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అజయ్ అయితే, నేను సుధా ఇద్దరం కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని అంటూ అజయ్ అయితే గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు. తను ప్రెగ్నెంట్ అయితే నువ్వెలా తండ్రి అవుతావు, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు కదా అని అంటూ ఉంటే, లోపం ఉంది నాలో కాదు నందిని, నీలోనే, నీకే పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అంటూ అజయ్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అంటే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని నిజాన్ని దాచిపెట్టి మీరు సుధాని ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చారా అని అంటూ నందిని అయితే ఏడుస్తూ ఉంటుంది. విష్ణు అయితే అజయ్ని నిలదీస్తాడు. నా చెల్లెలికి అన్యాయం చేసి సుధా మెడలో తాళి కట్టడానికి నీకెంత ధైర్యం రా, ఎందుకు ఇలా చేసావురా అని అడుగుతూ ఉంటే, తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది విష్ణు, తప్పలేదు అని అంటూ అజయ్ అయితే చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా